ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టిన దినము. ఇది క్రైస్తవులందరికీ శుభదినం. అంతేకాదు, ఇది దేవుడు మనిషిగా వచ్చాడు అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే కాలం రెండుగా విభాగింపబడింది. యేసుక్రీస్తు పుట్టక ముందు ఉన్నదాన్ని క్రీస్తు పూర్వం అని, యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకమని ప్రతి మనిషి ఒప్పుకొని తీరవలసిందే. అయితే దేవుడు ఎందుకు పుట్టాడు అనే సంగతి ఇప్పటికీ కూడా ప్రజలందరికీ తెలియలేని విషయంగానే మిగిలిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు కన్యగారి గర్భాన పుట్టాడు అనేది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మను కమ్ముకున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి అరుదించాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దేవదూత ముందుగానే తెలియజేసింది. తన ప్రజల్ని వారి పాపాల నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రతి మనిషిలో కూడా పాపం ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఒకరి పాపాలు ఒకరు తీసివేయడానికి ఎవరికి కూడా అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రతి మనిషి హృదయం పాపంతో నిండి ఉంది. కొంతమంది బహిరంగంగా చేస్తారు, కొందరు రహస్యంగా చేస్తారు, కొందరు అణుచుకుని జీవిస్తారు. కానీ ప్రతి మనిషిలో కూడా పాప స్వభావం ఉంది. దాని నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన తన ప్రజల్ని వారి పాపాల నుండి విడిపిస్తారు. ఆయన కార్చిన, ఆయన ఈ లోకంలో జీవించి కార్చిన పరిశుద్ధ రక్తం సమస్త దుర్నీతి నుండి మనిషిని కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, యేసు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వారు పాపాల నుండి విడుదల పొందుతారు. ఇలాగ లోకంలో ఏ మనిషి చెప్పలేదు. అనేక దేవుళ్ళు, దేవతలు అనబడే వాళ్ళు, గురువులు, బాబాలు, మహాత్ములు లోకంలో ఎందరో ఉన్నారు. కానీ నీ పాపాల కొరకు నేను రక్తం చిందించి చనిపోతాను అని చెప్పిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. అలా చెప్పిన ఏకైక దేవుడే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ప్రతి మనిషి కూడా పాపాన్ని తొలగించుకోవడానికి యేసు రక్తం ఒక్కటే ఆధారం. ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే వారి పాపాలు ఒప్పుకుంటారో వారందరూ కూడా యేసు రక్తం చేత కడగబడతారు. అలా వాళ్ళందరూ కూడా శుద్ధీకరించబడతారు. వారు పరిశుద్ధపరచబడి పరిశుద్ధ దేవుడి దగ్గరికి వారు చేరగలుగుతారు. కాబట్టి దేవుడు ఈ లోకానికి మనిషిని పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. అందుకని ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీ అందరినీ కూడా దేవుడు తన రక్తం చేత కడిగి మిమ్మల్ని పాపాల నుండి రక్షించి మీకు నిజమైన ఆనందాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసులో మీరు నిజమైన ఆనందాన్ని పొందగలరు, నిత్య జీవాన్ని పొందగలరు. అటు కృప మీ అందరికీ దేవుడు కలగచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.